నమస్తే. నమస్తే అన్న. ఎట్లున్నారన్న? అన్న బాగున్నా, చాలా బాగున్నా. చూసారా ఎన్టీఆర్ గారిది లుక్ వదిలేరు? చూసాను అన్న. ఏమనిపించింది అన్న చూసినప్పుడు? అన్న చాలా బాగుంది అన్న, మాసివ్ లుక్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది అన్న. దీన్ని బట్టి ఈ లుక్ బట్టి చూస్తే ఏంటంటే సినిమా ఎక్కడికో వెళ్తుందనే రేంజ్ లోనైతే ఉందన్న. అంటే కొరటాల శివ గారు ఆచార్య ఫ్లాప్ తర్వాత చేస్తున్న మూవీ కదా ఇది. అంటే ఫ్లాప్ హిట్ అనేది ప్రెజెంట్ దీన్ని బట్టి బేస్ అవుతుంది అన్న. ఆచార్య సినిమా అనేది పాస్ట్ లో వచ్చింది, దాని గురించి అతను ఆ సినిమా పోయింది కాబట్టి దేవర మీద హై ఎక్స్పెక్టేషన్ తో ఉంటారు అతను కూడా. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే నమ్మకం అయితే మాకు ఉంది. అంటే సొంత ఎన్టీఆర్ గారి బ్యానర్ మీద ఆయన ప్రొడ్యూస్ చేస్తూ తీస్తున్నాడు కాబట్టి ఆ మాత్రం ఉంటదంట. ఆ మాత్రం ఉంటది అన్న, ఎందుకంటే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు కదన్న. అండ్ మెయిన్ గా ఏంటంటే చాలా వరకు ఇప్పుడు వరకు వినిపిస్తున్న వరకు ఫ్యాన్స్ లో కొంత భయం వరకు ఉంది. ఏంటంటే ఎన్టీఆర్ గారు రాజమౌళి గారి సినిమా చేసి వస్తున్నారు కదా, ఇప్పుడు వరకు హిట్ కొట్టిన చరిత్ర లేదు ఎవరికి ఆ సినిమా చేసి వచ్చాక. సో అందువల్ల ఏంటంటే భయపడుతున్నారు, ఏదో కొంచెం ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అన్న భయపడిపిస్తుంది. అంటే అన్న ఇప్పుడు దీన్ని ఈ చరిత్రని ఎన్టీఆర్ గారు తిరగ రాస్తారేమో అనిపిస్తుంది ఈ ఎన్టీఆర్ దేవరా సినిమాతో. అదే ఎందుకంటే ఇప్పుడు వరకు రాజమౌళి గారితో చేసిన హీరో తర్వాత ప్రభాస్ గారు కావనివ్వచ్చు, రామ్ చరణ్ గారు కావనివ్వచ్చు, ఎవరికైనా సరే తర్వాత సినిమా అనేది యావరేజ్ ఫ్లాప్ గా నిలిచిందన్న. దాన్ని ఆ చరిత్రని తిరగరాస్తారని అనిపిస్తుంది. ఇప్పుడు వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ లో చేసిన మూవీస్ లో ఒక అదుర్స్ తప్ప మిగతా అన్ని పెద్దగా ఆడలేదు. శక్తి గానీ ఆంధ్ర వాలా గానీ లైక్ అదుర్స్ లాగా అన్నదమ్ముళ్ళ క్యారెక్టర్స్ అయితే బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తండ్రి కొడుకులాగా చేస్తే మళ్ళీ అది ఆడే అవకాశం ఉంది అనుకుంటారా? మనం ఎందుకంటే ఇప్పుడు వరకు మనం చూడలేదు కాబట్టి అది చూసే అవకాశం మనకైతే కొరటాల శివ గారు కనిపించారు. డెఫినెట్ గా హిట్ అవుతుందని అనిపిస్తుంది. 27th అదే రోజున మ్యాక్స్ అనే మూవీ రాబోతున్నట్టు వినిపిస్తా ఉంది. అంటే కన్నడ నుంచి సుదీప్. సో ఆయన సినిమా కూడా రాబోతున్నట్టు కాంపిటీషన్ కంటే, అది కూడా పాన్ ఇండియా సినిమా అంట. సో ఒకవేళ వస్తే దేవరా ముంగట అది నిలబడుతుందా? అంటే అది మనం చెప్పడం, ఏదైనా ఇప్పుడు స్టోరీ బేస్డ్ అయిపోయింది అన్న. డైరెక్ట్ హీరో క్రేజ్ అనేది చాలా వరకు ఇంప్లిమెంట్ అవుతుంది మూవీస్ లో. కానీ ఏంటంటే స్టోరీ బాగుంటేనే అదర్ ఫ్యాన్స్ కూడా ఎంకరేజ్ చేస్తాం అన్న మూవీ. దాన్ని బట్టి స్టోరీ మన హీరో సెలక్షన్ తో పాటు డైరెక్ట్స్ వీళ్ళందరితో పాటు స్టోరీ సెలక్షన్ అనేది కూడా బాగుంటేనే సినిమా ముందుకు వెళ్తుంది. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఎలా ఉండబోయే అవకాశం ఉంది అనుకుంటున్నారు? బాగానే ఉంటది. అంటే చూస్తే సిమిలర్ గా ఆచార్య సినిమాలో సోను సూద్ లాగా లైట్ గా షార్ట్ కట్ చేస్తున్నట్టు కనపడుతుంది. రిఫరెన్స్ లేదు అంటే ఆ రిఫరెన్స్ నిన్నే అతను తీసుకోరు, జాగ్రత్త పడతారని అనిపిస్తుంది నాకైతే. సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ గారిది మంచి దీంట్లోనే. ఇది డ్యూయల్ రోల్ అనుకుంటున్నారా లేకపోతే డబుల్ యాక్షన్ ఏమనుకుంటున్నారు? డబుల్ యాక్షన్ అనిపిస్తుంది అన్న. అంటే ఒకరే 30 years అప్పుడు ఒకలాగా 40 years అప్పుడు ఆ క్యారెక్టర్ లాగా అనుకుంటారా? అయితే అన్నదమ్ముళ్ళు ఏ ఛాన్స్ ఉందా? అన్నదమ్ముళ్ళనే మాక్సిమం అన్నదమ్ముళ్ళనే అనుకుంటున్నాను, లేదంటే ఫాదర్ అండ్ బ్రదర్ అనుకుంటున్నాను. ఫాదర్ అండ్ సన్. ఫాదర్ అండ్ సన్. ఓకే. సో మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది అనిరుద్ధ్? మ్యూజిక్ చాలా బాగుంది అన్న. చుట్టమల్లె సాంగ్ అవని, ఫీర్ సాంగ్ అవని ఎక్సలెంట్, అసలు మామూలు లేదు. అంటే అనిరుద్ధ్ మేకింగ్ ఎక్కువైంది అంటున్నారు కదా. అదేం లేదు అన్న, ప్రతి ఒక్క దీంట్లోనే అటువంటి జరుగుతూనే ఉంటాయి. మనం అవన్నీ పట్టించుకుని తర్వాత మూవీకి వచ్చేసరికల్లా ఎలా ఉంది ఏంటి, మూవీ హిట్ అయిందా లేదా అదనమాట. కలెక్షన్ వైడ్ గా 1000 crores క్రాస్ చేసిందా లేదా మన ఇండియా మూవీ అంటే మన టాలీవుడ్ నుంచి వెళ్ళిన మూవీ ప్రతి ఒక్కటి కూడా. ఇదేనే కాదు, ఏ మూవీ అయినా సరే 1000 crores గ్రాస్ కలెక్ట్ చేసుకొని సక్సెస్ఫుల్ గా ఇండస్ట్రీని రన్ చేయాలని కోరుకుంటాం. అంటే 6 సంవత్సరాల తర్వాత సోలోగా రాబోతున్నాడు ఎన్టీఆర్. అరవింద్ సమేత తర్వాత ఒక 3 years వరకు త్రిబుల్ కోసం ఉంది. తర్వాత మళ్ళీ అది డబుల్ యాక్షన్ కాబట్టి ఇప్పుడు సోలోగా రాబోతున్నాడు. సో ఈసారి ఖచ్చితంగా ఎంత కలెక్ట్ చేసే అవకాశం ఉంది అనుకుంటారు దేవరా? సోలోగా వచ్చిన ఎన్టీఆర్ కంటూ త్రిబుల్ తర్వాత ఒక స్టార్డమ్ అయితే పాన్ ఇండియా లెవెల్లో వచ్చిందన్న. దాంతో పాటు ఇంటర్నేషనల్ స్టార్ కూడా అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే ఆస్కర్ అవార్డు ఒకటి వచ్చింది కదా. ఆ ఆస్కర్ పెర్ఫార్మెన్స్ కూడాను యునైటెడ్ స్టేట్స్ లో కూడా కలెక్షన్ మట్టుగా ఒక 1000 crores అయితే గ్రాస్ అవుతుంది అనిపిస్తుంది. 1000 crores. Part 2 ఎలా ఉంటే అవకాశం అనుకుంటారు ఇతని కేసు? అది బేస్డ్ ఆన్ ఫస్ట్ పార్ట్ అన్న. ఫస్ట్ పార్ట్ 100,000 crores కలెక్ట్ చేసింది అంటే సెకండ్ పార్ట్ వచ్చి డెఫినెట్ గా 1500 to 1800. అంటే బేసిక్ గా ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ పార్ట్ కొంచెం డల్ గా ఉంటూ సెకండ్ పార్ట్ బాగా తీస్తున్నారు కదా. లైక్ పుష్ప వరకైనా అంతే, బాహుబలి అయినా అంతే, ఏ సినిమా అయినా ఫస్ట్ పార్ట్ కొంచెం తగ్గించి సెకండ్ పార్ట్ బాగా పెడుతున్నారు. ఇన్ కేస్ ఫస్ట్ పార్ట్ ఇది తగ్గించి ఒకవేళ ఏదైనా స్టోరీ లైన్ లో తగ్గేదైనా ఉంటే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవకాశం కూడా ఉంది కదా. ఖచ్చితంగా ఉంది, కానీ ఫ్యాన్స్ మనందరూ ఏంటంటే దాన్ని ఒక దీనిగా తీసుకోలేమన్నమాట. ఏదైనా సరే ముందుకెళ్ళిపోతారు. 2 పార్ట్లు కూడా డెఫినెట్ గా 2 పార్ట్లు కూడా మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మన తెలుగు ఇండస్ట్రీని ఒక స్థాయిలో నిలబెట్టి ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాలని ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చూసినావా పోస్టర్?
దేవరా. అయ్యా బాబాయ్ దేవరా పోస్ట్ చూడగానే భయ్య కళ్ళు చెదిరిపోయాయి, అంత బాగుంది. ఆ ఎలివేషన్స్, ఆ సీన్స్ చూస్తుంటే మెంటల్ ఎక్కిపోయింది. అంటే చాలా బాగా చూపించాడు, చాలా అంటే చాలా బాగుంది సినిమా. అయితే ఫ్యాంటాస్టిక్ ఉంటదని నేను అనుకుంటున్నాను. ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటున్నావు? కొట్టేస్తుంది భయ్య 100,000 ఇంకా 3 days లోనే 100 క్రాస్ చేస్తుంది. ఇంకా 1000 అయితే గుద్దుకుంటా పోతుంది ఇంకా. అది ఓకే. ఇప్పుడు మెయిన్ గా RRR తర్వాత వస్తున్న సినిమా సోలోగా వస్తున్నాడు ఎవరు? ఎన్టీఆర్. అంటే ఇది వరకు ఏంటంటే రాజమౌళి సినిమా తీసిన వ్యక్తులకి, హీరోలకి హిట్లు లేవు అని ఒక మిత్ ఒకటి ఉంది, అపోహ. అది నిజం చేసేలాగుంటదా లేదంటే దాన్ని తొలగించేలాగుంటదా? తొలగించి బద్దలు కొట్టుకుని పైకి తేల్తాడు. మీరు అసలు రివ్యూర్స్ కదా మామూలుగా చెప్తే తీసుకుంటారు కదా, ఒక జెన్యున్ పర్సన్ దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి నా ఏదో పని మీద తిరుగుతున్నారు వచ్చి అడుగుతున్నారు. సినిమా అయితే మాత్రం గోడ బద్దలు వచ్చిపోద్ది, అంత బాగా చూపిస్తాడు. అసలు ఎవరు డైలాగ్ డెలివరీ అంటేనే ఎన్టీఆర్ అంటేనే డైలాగ్ డెలివరీ, ఇంకా దానికన్నా మాస్ ఏమి ఉండదు భయ్యా. అంటే అంత నమ్మకంగా ఉండడానికి గల కారణం వాళ్ళు సొంతంగా ప్రొడక్షన్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసి తీస్తున్నారనా మీ నమ్మకం? వాళ్ళ ప్రొడ్యూషన్ కాదు, ఎన్టీఆర్ అంటే ఆయన ఒక స్థాయి. ఇంకా ఒకప్పుడు ఫ్యామిలీ పట్టించుకోలేనప్పుడు ఆయన ఎదిగాడు కాబట్టి ఇప్పుడు ఫ్యామిలీ అంతా దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడైతే మాత్రం ఇంకా అల్టిమేట్ భయ్యా. సినిమా మంచి యాక్టర్ భయ్యా. RRR లో కూడా ఆయనకి ఏదో చిన్న పాత్ర ఇచ్చారు, సగమే చూపించారు అని చెప్పారు గానీ ఆయన నటనతో పోల్చుకుంటే ఇంకెవరు సరిపోరు భయ్యా. రామ్ చరణ్ ఏదో ఫైట్ ఇవన్నీ చూపించారు గానీ ఆయన నటన కొమరం B3 సాంగ్ లో ఆయన చూపించిన యాక్టింగ్ గానీ స్కిల్స్ గానీ ఏదన్నా సరే అల్టిమేట్. చాలా అంటే చాలా బాగుంది. 2 parts కదా, 2 parts అదే విధంగా మెప్పిస్తాయి అనుకుంటున్నావా? ఒక పార్ట్ ఏదైనా నిరాశపరిచే అవకాశం? ఎర్ర సముద్రం చూసారా ఎలా అయితే బ్లడ్ గలగలలా పారుతుంటదో అలా 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 తెర మీద స్క్రీన్స్ అలా పేలిపోతుంటాయి. అసలు అల్టిమేట్. ఇంకా చాలా అంటే చాలా బాగుంటది, ప్రతి ఒక్కరూ చూడొచ్చు అది సినిమా. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ అయితే ట్రోల్ జరుగుతుంది కదా భయ్య, సాంగ్ కొంచెం లిరిక్స్ ప్యాడ్ లాగా లిరిక్స్ కలిపేసి, కానీ దేని దానికి ఉంటది. మనం దేన్ని తక్కువ చేయకూడదు. ఫర్ సపోజ్ హిందీలో సాంగ్ తీసుకొచ్చి అమ్మ పోలే ఏదో సాంగ్ వస్తుంది, అది కాదు ఏదన్నా ఒకటే. కానీ అంటే ట్రోల్ జరిగింది, అది కొంచెం చూసుకోవాలి. సాంగ్ అయితే తెలుగులో చాలా అంటే చాలా బాగుంది. అందరూ ట్రోల్ చేస్తున్నారు, అది ఇందులో మార్చి ఇందులో నువ్వు పాడవయ్యా, నువ్వు చెప్పిన నువ్వు పాడు, నువ్వు కంపోజ్ చేసి పాడితే తిరుగుతుంది. ఆడెవడో చేయడానికి నీకు ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది చెప్పి ట్రోల్ చేస్తే అది కరెక్ట్ కాదు. బోలని కోట్లెట్ తీసుకుంటున్నారు, దమ్ముంటే ఒక కోటి షార్ట్ ఫిల్మ్ తీసి మెప్పించు జనాల్ని. ఎన్టీఆర్ ని అన్నాక ఎవడో సరిపడు భయ్యా. ఎన్టీఆర్ ఎవరన్నా అంటే మాత్రం కష్టపడి వచ్చాడు, దమ్ముంటే నువ్వు కష్టపడి వచ్చి కామెంట్ చేయి అంతే. అంటే ఇప్పుడు చాలా వరకు డబుల్ యాక్షన్ ఉన్న సినిమాలు ఒక్క అదుర్స్ తప్ప ఏది కూడా పెద్దగా ఆడలేదు ఎన్టీఆర్. జైలవకుశ కూడా సోసోగా ఆడింది. జైలవకుశ మీరు కరెక్ట్ గా చూసుంటే ఆయన ఐస్ ఓన్లీ ఐస్ తోటే సినిమా అంతా నడుతుంది, మీరు గమనించారు లేదో. సినిమా అయితే జైలవకుశ చాలా బాగుంటది భయ్యా. అదుర్స్ ఎక్కడ భయ్యా? అదుర్స్ కామెడీ. జైలవకుశ ఒక బ్రదర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, అన్ని సెంటిమెంట్లు ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు డబుల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అది డబుల్ రోల్ అయిందా లేకపోతే సింగిల్ పర్సనే 2 kind గా కనపడే అవకాశం ఉందా ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఎలా ఉంటది అవకాశం ఉంది అనుకున్నారు మీరు? నేను ట్రైలర్ చూసినప్పటికైతే సింగిల్ పర్సనే 2 విధాలుగా అనుకున్నాను, కానీ అది కాదు, డబుల్ ఉంటారు అనేసి అంటున్నారు. అది ఎంత వరకు డబుల్ ఉంటారో ఎంత వరకు సింగిల్ ఉంటారో మనం సినిమా చూస్తే తెలుస్తుంది. అదే ఒక సినిమా చూస్తే తెలుస్తుంది. నేను జస్ట్ ట్రైలర్ చూసాను, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే సినిమా చాలా అంటే చాలా ఎందుకు బాగుందని నేను ఎందుకంటానంటే సినిమా రిలీజ్ అవ్వక ముందే అంటానంటే ఆ ట్రైలర్ గుద్దేసింది భయ్యా. పట్ తీసుకెళ్లిపోయింది. ఇంకా తెల్లార్లు నిద్రలేదు నాకు. అలా చూపించే ట్రైలర్. ఆ సముద్రంలో సాంగ్ ఉంటది భయ్యా. సరే ఓకే. ఇప్పుడు అనిరుద్ధ్ మీద మీకు ఎంతవరకు నమ్మకం ఉంది? బేసిక్ గా అనిరుద్ధ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్, మంచి సింగర్. అనిరుద్ధ్ మన ఆంధ్ర 2 రాష్ట్రాల్లో తెలియదు అనిరుద్ధ్ అంటే, బయట కొన్ని కోట్లు ఇచ్చి తీసుకెళ్తారు అనిరుద్ధిని. మంచి సింగర్, మంచి కంపోజ్. అసలు కొలవరైనా ఇవన్నీ రాయడం అయినా, ధనుష్ తో పాటించడం. ధనుష్ సినిమాలో ఎన్ని పాటలు ఉంటాయి, 4 అనే సాంగ్స్. మనం ఇప్పుడు కూడా ఒక బండి మీద సింగిల్ గా వెళ్తే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని విని సాంగ్స్ అనిరుద్ధ్ సాంగ్స్ అయితే. వాళ్ళకి ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటావు దేవరా? గుద్దేస్తుంది భయ్యా. గుద్దిందంటే వాళ్ళ పేలిపోతాయి. 1000 crores కలెక్ట్ చేస్తాను ఈజీగా. ఇంకా 1000 crores ఎట్ భయ్యా దగ్గర దాటేస్తుంది. 1000 దాటేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.